సో హాయ్ ఫ్రెండ్స్, హాయ్. వల అయితే లాగుతున్నాం, మళ్ళీ స్టార్ట్ అయింది నైట్ రైడ్ అయితే. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒకటి చెప్పాలన్నమాట. చాలా ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది చాలా మంది కూడా సో చాలా మంది గంగపుత్రులు అంటే మన గంగపుత్రులు ఏం చేస్తారంటే అంటే బయట చాలా మంది తెలియదు కదా. నైట్ రైడ్ అనేది చాలా అంటే చాలా రిస్క్ అనమాట. ఎంత రిస్క్ అంటే ఇలాగే నైట్ రైడ్ చేసేటప్పుడు వల వేసిన తర్వాత 3 గంటల గ్యాప్ ఏదైతే వస్తుందో ఆ గ్యాప్ లోను మనుషులందరూ పడుకుంటారు అనమాట. సో టాయిలెట్కి వచ్చినా, వాష్రూమ్కి వచ్చినా, బాత్రూమ్కి వచ్చినా సరే ఒక మనిషితో మనిషి అనేది తోడు అనేది రావాలి బయటికి. ఎందుకంటే నైట్ టైం కాబట్టి బై మిస్టేక్ కాల్ జార్ ఇలాగా ఇగో సైడ్కి ఇలాగా బాత్రూమ్ అనేది బయట ఇలాగా దీని మీద నుంచి వెళ్తారనమాట డైరెక్టర్ గా. సో అది ఏం చేస్తంటే ఇద్దరు వెళ్ళాలి, ఇద్దరు ముగ్గురు కంపల్సరీగా వెళ్ళాలి. మొత్తం లైట్లన్నీ వేసుకోలేదు అనుకో, సడన్ గా ఒక్కడే వెళ్ళారు అనుకో, కొంప తీసి అంటే ఒక్కడే వెళ్ళారు అనుకో, అండ్ లేపుతప్పుడు లేకపోయినా సరే ఎమర్జెన్సీకి వెళ్ళిపోయాడు అనుకో, పడిపోయాడు అనుకో, మనిషి దొరకపోతే అంటే పడిపోయిన తర్వాత దొరకడు. ఇంకా దొరకపోతే కాదు, నైట్ టైం కాబట్టి చాలా రిస్క్ అనమాట. దొరకరు. అది చాలా మంది తెలియదు, చాలా మంది చనిపోయారు కూడా. అందుకే మేము ఏం చేస్తామంటే ఆ నైట్ టైం యాడ్ చేసేటప్పుడు మినిమము ఒకరు లేపుతాం, లేదా ఇద్దరు లేపుతాం. మినిమం ఒకరు లేపుతారు, లైట్లు వేసుకొని వాష్రూమ్కి వెళ్ళి కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఒకరికొకరు తోడుకి వెళ్తాం, మళ్ళీ పడుకుంటాం. లేదంటే అదే ఒక్కడు వెళ్ళి బై మిస్టేక్గా కాలేజీలు పడిపోయిన ఇంకా మనిషి అనేది మర్చిపోవడం. అలాగే చాలా మంది చనిపోయినది కూడా జరిగింది అనమాట. ఇది చాలా మంది తెలియదు ఈ విషయం. ఎందుకు చెప్పాలనిపించింది అనమాట. నైట్ రైడ్ కాబట్టి నైట్ రైడ్లో ఎంత రిస్క్ ఉంటుందని చెప్పాలనిపించింది అనమాట. అంటే మళ్ళీ అదే మళ్ళీ మేము వల వేసుకొని లాగుతప్పుడు కూడా అంటే అవతల బోట్లు కూడా ఒకసారి వచ్చేస్తుంటే డ్రైవర్ నిద్రమత్తులా కూడా అంటే సరిగ్గా కనిపించకపోవచ్చు. అంటే ఒకరు పడుకోపోయినా సరే ఇలాగ బోటు యాక్సిడెంట్ అయ్యి మునిగిపోయి సంపర్కాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా కేర్ఫుల్ గా డ్యూటీ కూడా ఒకరికాయ డ్రైవర్. ఒకరితో పాటు నైట్ యాడ్ చేసేటప్పుడు మినిమం 2 ఉంటారన్నమాట. మిగతా వాళ్ళందరూ పడుకుంటారు. ఎందుకంటే ఒకరికొకరు తోడనమాట. ఎదురుగా బోట్లో వస్తే లైట్లో సిగ్నల్ లైట్ వేసి లైట్ ఆపి చేయడం. ఎందుకంటే సిగ్నల్ బోట్ ఎదురుగా బోట్ వస్తుంది, జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి అని తెలియజేసుకోవడం అనమాట. ఇలాగే చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే నైట్ రైడ్లు అనమాట. అలాగే మనకి వల్లాగుతప్పుడు కూడా ఇది ఏదైతే ఉందో చూడండి, పంక ఇది ఉంది కదా, బుడకలు అవి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే గేర్లో ఉంటది కాబట్టి బోట్ అనేది పడిపోతే పంకలోకి వెళ్ళిపోయి ముక్కలు అయిపోయి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే. అంటే ఇంత రిస్క్ ఉంటుంది నైట్ రైడ్లు అనమాట. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అదే డే అనుకో, ఒకళ్ళు పడిపోయినా సరే మనం అక్కడ కనిపించేస్తాం, ఆ మనిషి అక్కడ ఉన్న పదలని జమ్మని బోట్ వెళ్తుంది. నైట్ రైడ్ అలా కాదు, కనిపించదు. చీకటి చూడండి ఎంత చీకటిగా ఉన్నదో. సో అదనమాట. ఇప్పుడు మన అయితే వల్ల దగ్గరికి వస్తుంది కాబట్టి వల్ల ఆగి మిగతా స్టోరీ లాగుతూ చెప్దాం. ఈ పైప్ ఈ పక్కిట్టరా, ఇది మడ తోడిపోయి అయితే పడిపోతుంది. గ్లౌజులు అనేది కంపల్సరీగా వేసుకోవాలి మనం, లేదంటే చేతులకి గుళ్ళు ఉన్నాయి కదా. ఇది అనేది మహాసముద్రం కాబట్టి ఏవి ఉంటాయి మనకు కూడా తెలియదు అనమాట. సముద్రంలో ఇసం ఉంటాయి, ఇసం లేనివి కూడా ఉంటాయి, చెప్పుకోలేము. గ్లౌజులు వేసుకుంటే చాలా మంచిది మనకి. ఎందుకంటే చేతులు ఏదైనా గుచ్చుకున్నా నైట్ టైం మనకు తెలియదు కాబట్టి సేఫ్టీ అవకాశం ఉంటాయి అన్నమాట. అందరూ పడతారు. అడిచుడు ఎందుకైనా అన్నయ్య ఎందుక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అవుతున్నాం. చూస్తారు వీళ్ళందరూ, చూస్తారు మీ వాళ్ళు అందరూ ఉంటేనే. ఆల్రెడీ ఇలా బోట్లో ఆలింగ్ చేస్తుంది చూడు, చూపించరాజు. ఒక బోట్ ఆల్రెడీ ఆలింగ్ చేస్తుంది. అది అలా ఫుల్ లైటింగ్లు వేసుకొని ఫుల్గా ఉంటారు అనమాట. ఎందుకంటే చాలా డేంజర్గా ఉంటుంది కాబట్టి రిస్క్ నైట్ రైడ్ అనేది. అందుకని
చాలా కేర్ఫుల్గా ఉండాలి. అడుకున్నా అబ్బా మా నాన్న చూసారా ఈ వయసులో కూడా కుర్రోళ్ళ బొద్దెక్కి లావుతున్నాడు నాతో సమానంగా. అంటే నేనే లావుతున్నాను కదా అని మా నాన్న ఏమనుకోడంటే ఆడికి నేనేం తక్కువ, గుంట బచ్చకోడు నిన్న కాక మొన్న వచ్చాడు ఏటకి అన్న ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ లోన బయటికి చెప్పట్లేదు. బుద్ధి బుద్ధి మొత్తం అంత తిట్టుకుంటే లా వస్తుంది అలా పీటర్ మీదకి వచ్చిందా, ఈదికి వచ్చింది పీటర్, దాని తోక ఇరగొట్ట వాళ్ళకి ఇది వాళ్ళకి వెళ్ళింది. ఇరా బాబా ఎదురు వచ్చేస్తారు అయ్యా వెళ్ళిపోతుంది, ఇదికుంటే వెళ్ళిపోతుంది మీసాలు ఎత్తి పెట్టుకొని మోడే ఎదరు ఈదుకుని వచ్చేసింది రయ్య వెళ్ళిపోయింది. అది అదొక ఆనందం. రాలేదు తాబెల్లెట్ లేవు కానీ సారీ సిటారా హాయ్ సిటారా ఎందుకు పడుతుంది తెలియదు, దాన్ని ఇచ్చుకోరు చేయరు. లాగలా సిటారా నాన్న సిటారా వెళ్ళిపోయింది బోర్డు. ఏమయ్యా పిల్లకి వెళ్తే వాళ్ళు ఇచ్చేసి వచ్చేస్తాం అప్పుడు. ఇగో ఇక్కడికి వచ్చారు వీళ్ళు బురావును. కజ్జామీన్ తీస్తున్నాయి. వచ్చేద్దా వచ్చేది ఏలా ఏలా ఏల్చా 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 మళ్ళా ఏల్చా ఏల్చా
అప్పుడప్పుడు లాగితే మనకి కొంచెం ఆరోగ్యం మంచిది, అరుగుతుంది. ఏం పెద్ద ఉంటే కష్టం తగలాలి. దా ఇది లాగేమని అట్లా కొంచెం అట్లా పెద్ద అని అందుకని అది వదిలేదు, అది తీసుకున్నావు. పీత ఎక్కువ వచ్చింది. మళ్ళీ నిన్నోటి వచ్చాయి బుల్బుల్ పాములు. మంచి పాము ఇది, దీని పేరే మంచి. మనుషులు చూసారా అది ఇసురుతాను ఇసురుతాను ఇసురుతాను. ఇదిరా రాజు అటు ఇస్తుందండి. కాదు కాదు ఇది జారుతుంది బే, మరి నిన్నటి చేయలేదు. మొన్న కరిచింది, కరిచితే మండిపోయింది నాకు. సిటార్ పడింది. రెండు పడ్డ సిటారు బతుకున్నాయి. ఫోటో తీరాజు సిటార్లతో. ఆగండ్రా, తమిళ ఫోటో తీసుకుంటా. ఆగండ్రా 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 అందాక సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి అదిగా కొన్ని చేప రొయ్యలు పీతలు ఎక్కువ చిన్న చిన్న కొండ పీత ఉందనమాట. పీతలు ఏం పనికిరావు మనకి, నార్మల్ రొయ్యలు చాలా తక్కువ పడ్డాయి. మరి డిఫరెంట్ ఇది డిఫరెంట్ ఇది అన్నా. దీని పేరు ఏం పేరు అన్నా? మా నాన్న వెంటనే పేరు చెప్తాడు. నాన్న దీని పేరు ఏం పేరు? ఇది గేలాంటి పేరు చెప్తాడు. గిలిగిచ్చంట, గిలిగిచ్చ కంగరాయి ఆ పేర్లో మళ్ళీ పాయింట్లు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది గిలిగిచ్చ అంట ఇదంట. సో మనం గిలిగిచ్చని మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. దీనికోసం చాలా వెరైటీగా ఉందన్నమాట ఇదైతే. చూడండి మొత్తం అంతా పింక్గా ఉంది, పింక్ రెడ్ మొత్తం మిక్సింగ్ అయిపోయి. దేనికి పనికిరాదు, చాలా అరుదుగా ఉంటాయి. మన ఇంటికాడ అయితే పెంచుకుందాం కానీ మనకి అవ్వదు. ఇక్కడ నీట్ వేసేద్దాం. అలాగే ఇవి కూడా సెటార్లు ఇవి కూడా బయటికి వెళ్తే ఇచ్చుకోరు. ఇవి కూడా చాలా వెరైటీగా అవుతున్నాయి, ఏదో రకంగా అవుతున్నాయి. చూడండి ఎలాగ అవుతున్నాయి. అరే రే రే అరే రే రే సరే ఎక్కడ దాన్ని ఉన్నాయి అంటే ఈ చిన్నది పడేద్దాం పుట్టది. చూడండి సెటార్ ఇది చూడు. మళ్ళీ కూడా కింద కామెంట్ చేయండి దీనికోసం, మర్చిపోద్ది.
సో పడేద్దాం దీన్ని కూడా, మనకి యూజ్ కాదు కదా మనకి. వెళ్ళిపోద్ది హ్యాపీగా. సో ప్రజెంట్ అయితే ఇదే మరి ఈ ఆలుకైతే మరి ఇంక మనకి ఎట్లేదు, సరుకు కూడా తక్కువ పడింది, వెయ్యి కూడా ఇట్లేవు. ఇది గొరకోటి పడింది, ఇది తెల్లవారు ఇది కుకింగ్ అయిపోద్ది నాకు తెలిసి. బతికే ఉంది గొరక అంటారు దీన్ని, పండుగప్పు గొరక. చూసారు కదా. సో ఇక ఉంటా మరి, మళ్ళీ ఆలేస్తే ఏమైనా ఉంటే మ్యాటర్ ఉంటే పెడతా, లేదంటే అది చూద్దాం మరి. జై హింద్.